Liberty. What is liberty? Freedom. So హైదరాబాద్ లిబరేషన్ డే అంటే ఏంటి? హైదరాబాద్కి ఫ్రీడమ్ వచ్చింది సింపుల్గా, అంతేనా? సపరేట్గా ఎందుకు హైదరాబాద్కి ఫ్రీడమ్ వచ్చింది? కర్ణాటక డివైడెడ్? నో. ఎంతమంది తెలంగాణ స్టూడెంట్స్? మరి తెలిసి ఉండాలి కదా. దెన్ వాట్ ఇస్, చెప్పట్లేదు తెలిసినా సరే. నారీ శక్తి చూపించండి, నారీ శక్తి చెప్పండి గట్టిగా ఎవరో ఒక్కరు. స్టేట్ పిఎస్సి రాస్తున్నారా? అట్లీస్ట్ ఒక చరిత్ర అయినా తెలియాలి కదా. when you're preparing for UPSC, if they ask an interview, definitely they'll ask. APPSC interviews కి వెళ్ళినప్పుడు కూడా bifurcation of AP గురించి అడిగారు. So at least you should know about this a little. So what is the significance of today? Liberation from Nizams, but why we are calling Hyderabad Liberation Day? అర్థమైందా? So though India got independence in 1947 ఏనా? 1950 1950 కాదా? 1950లో ఏమొచ్చింది ఇండియాకి? రిపబ్లిక్. వాట్ ఇస్ రిపబ్లిక్? ఎలక్టెడ్ పీపుల్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? వెన్ ఇస్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్? 26 నవంబర్. దెన్ 26 నవంబర్ నుంచి ఎందుకు రిపబ్లిక్ డే చేసుకోవట్లేదు? 1950 we are 1950 we are considering the year as Republic year. India got its republic. What is republic? Republic Day ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అసలు? కాన్స్టిట్యూషన్ వాట్? కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుని 26 నవంబర్, కానీ రిపబ్లిక్ డే 26 జనవరి. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ కేమ్, దాన్ని ఫోర్స్లో తీసుకొచ్చిన డే ఇస్ రిపబ్లిక్ డే. ఎవరిని ఎన్ని ఇయర్స్ అవుతుంది రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకొని? సిన్స్ చైల్డ్హుడ్. వాట్ ఇస్ వాట్ అని తెలియాలి కదా అట్లీస్ట్. Now, what is Hyderabad Liberation Day? Fastly. So, though India got independence in 1947, Telangana didn't get. Why? Because the ruling Nizam that time, he said that neither will be joining in Pakistan, neither in the India. Even Jammu and Kashmir ki kuda alane vachinda. Same consequences with respect to Jammu and Kashmir also. Neither they didn't join in any of the things. 2014 varaku, what we call Jammu and Kashmir is having its own constitution, its own flag. Telsa adi? Tarvate kada what has been come? Article 360, 365. చెప్పండి తెలిసిందే. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తూ, యూనియన్ టెరిటరీయా లేకపోతే స్టేటా? లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బిన్ డివైడెడ్. సో దాన్ని యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తూ వాట్ హ్యాస్ బిన్ హ్యాపెన్? ఇట్ హ్యాస్ బిన్ అడాప్టెడ్ ఇన్ టు ఇండియా. అవునా? రీసెంట్గా ఇట్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ ఇట్స్ 5th year అనుకుంటా. అబారగేషన్ ఆఫ్ ఆర్టికల్ 365. అంతేనా? 365 అనా? మరి 3 చెప్పండి గట్టిగా. See, the thing is, speak loud and speak with confidence. తప్పు చెప్పినా సరే speak with confidence. Article 370, abrogation of Article 370 has been done. Clear?
నేనే లేట్, నాకన్నా లేట్. Clear? So you understood that Hyderabad Liberation Day, it has been liberated from the Nizams. How did it happen? What is the story behind that? Sardar Vallabhbhai Patel. What did Sardar Vallabhbhai Patel said? To join in India, did he request or did he force? Request. So ఏమంటారు, నిజామ్స్ పరిపాలిస్తున్నప్పుడు they said they will neither join in India nor in Pakistan. Then like అప్పటికి తెలంగాణలో నిజామ్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి there were many things happening అన్నట్టు. One thing what we can tell is genocide was also happened. Now what is genocide? జీనోసైడ్ అంటే ఏంటి? హైదరాబాద్ జీనోసైడ్ అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ జీనోసైడ్? జీనోసైడ్ ఎందుకు చెప్తున్నాను అంటే పేపర్లో ఉంది, ఒక్కసారి ఫస్ట్ పేజ్ చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ఫస్ట్ పేజ్? లౌడ్గా ఒక్కరు చదవండి. ఐ హ్యావ్ సెండ్ పేపర్ ఇన్ వాట్సాప్ ఆల్సో. గట్టిగా ఒక్కరు. నేనే చదువుకోవాలా? ఏవో చదవరా? ఎందుకు సిగ్గుపడుతున్నారు అందరూ? ఫస్ట్ చదువు. Israel is committing genocide in Gaza, says the UN Commission. What is genocide? The same thing happened with Hyderabad also. Mass killing of people. Why we have to kill those people? See, genocide is correct. Mass killing of people. Why we have to kill those people? ఇజ్రాయెల్ గాజా ఉందా? ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటుంది? గాజాని ఆక్యుపై చేయాలనుకుంటుందా? సరే, ఆక్యుపేషన్ జరగట్లేదు. నౌ వాట్ ఈస్ అదర్ రూట్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్? వాట్ ఈస్ జీనోసైడ్? మాస్ కిల్లింగ్. వై వీ హ్యావ్ టు మాస్ కిల్ ద పీపుల్? మీరే చెప్పండి, ఆలోచించి వాట్ ఈస్ జీనోసైడ్ అని చెప్పండి. ద సైకిల్ ఇస్ కరెక్ట్, బట్ వై డిడ్ ఐ స్టాప్ ఇస్ వాట్ ఈస్ జీనోసైడ్ అండ్ వై ఇట్ ఈస్ డూయింగ్. వాట్ ఈస్ జీనోసైడ్ కూడా చెప్పారు, ఎందుకు చేస్తున్నారు అని మాత్రం చెప్పట్లేదు. When people are against them, or else can we call it law of forceful conversion? What is the issue between Israel and Gaza? ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇజ్రాయెల్ అండ్ గాజా ఇష్యూ? 20 నిన్నటి నుంచేనా? కాదు కదా. Then what is the issue? Religion issue. What is that issue? Jews and Christianity. Okay, whatever. I don't know I can say on camera or not, but you know what is the issue happening. Avuna. So ఒక రిలీజన్ నుంచి ఇంకో రిలీజన్ కి కన్వర్షన్ అవ్వట్లేదు అని చెప్పేసి దే ఆర్ కిల్లింగ్ మాస్ అమౌంట్ ఆఫ్ ది పీపుల్. వెన్ దే ఆర్ కిల్లింగ్, వాట్ విల్ హ్యాపెన్? పాపులేషన్ అనేది తగ్గిపోతుందా? సో చిన్న పాపులేషన్ ని ఆక్యుపై చేసుకోవడం చాలా ఈజీనా? సో టుడే what happened, like yesterday what happened is UN Commission has been said that Israel is doing genocide in Gaza. Adena article. So same thing happened in Hyderabad also. The thing is, okay, forceful conversion of the religion. ఒకే రిలీజియన్ ఉండాలి అని చెప్పేసి మాస్ కిల్లింగ్ ఆఫ్ హిందూ religion has been happened or not. Clear? So the meaning of genocide is killing mass amount of the population. ఎందుకు కిల్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి, అండ్ నెక్స్ట్ కొంత అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉన్నప్పుడు కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ విల్ బి ఈజీ. క్లియర్? ఇది దిస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఉంటుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ పేపర్ ఉందా? విచ్ పేపర్?
GS paper A. Which paper? GS3. GS1 లో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్? హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ రూపా నువ్వు గట్టి చెప్పు, చెప్తున్నావు కానీ. ఇండియన్ సొసైటీ. GS2 పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంతేనా? ఇంకొకటి సోషల్ జస్టిస్. GS3 ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్. నో, ఎథిక్స్ రాదా? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇంకొకటి డిజాస్టర్ మేనేజ్మెంట్. పేపర్స్ కూడా తెలియట్లేదు మనకి. GS4 clear. So genocide is particularly important in the paper of GS3. Done. ఒక్కసారి ఆర్టికల్ బాగుంది, అది కూడా ఒకసారి చదవండి, అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ జీనోసైడ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ అండర్ ఆర్టికల్ 2 ఆఫ్ ది కన్వెన్షన్. ఏ కన్వెన్షన్? UN కన్వెన్షన్. What did it describe genocide ante? It refers to the acts that are committed with the intention to destroy in whole or partly oka full nation gani and its ethical, racial or religious group. Ethnicity ante ikkada ethnical ante enti? Ethnicity antama. What is ethnicity? Ethics. Ethics are then what is religious group? Who are following same type of religion. What is racial? Racialism ante enti? Okay, racial ante enti ippudu mari ikkada? See, పేపర్లో ఏమి ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క వర్డ్ని కూడా తెలుసుకోవడం ప్రైమరీ స్టేజ్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీస్ టర్మ్స్ విల్ డెఫినెట్లీ రిపీట్ ఇన్ యువర్ NCERTs ఆర్ యువర్ స్టాండర్డ్ బుక్స్. క్లియర్? పేపర్ చదువుతున్నారు అంటే దాని వెనకాల ఏముంది, అసలు ఒక్కొక్క టర్మినాలజీ ఏంటి అని తెలుసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ రీసెంట్లీ ఆల్వేస్ కోట్ అన్ ఎగ్జాంపుల్, వెన్ ఐఎమ్ రైటింగ్ UPSC పేపర్, నాకు ఒక వర్డ్ సడన్గా గుర్తు రాలేదు. ఇఫ్ దట్ వర్డ్ విల్, ఆ వర్డ్ గుర్తొస్తే question is easy to me. Clear? I don't remember that word now. Okay, promulgation of president. Akkada naku promulgation anna word asal gurtu raledu annattu. I'm not able to remember, I'm not able to recall what is that word meaning. So aa word gurtu vachinappudu answer is easy, but I need to know the definition at least. So alani ilanti definitions or just synonyms kada, వాట్ ఈస్ ద మీనింగ్ అని తెలుసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? జీనోసైడ్ అంటే ఏంటి, జీనోసైడ్ ఎందుకు జరుపుతారు, అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ విత్ దట్. క్లియర్? సింప్లిఫై ద ఆర్టికల్స్ ఈజీలీ. ఓకే, అర్థమవుతుందా? ఒక సపరేట్ నోట్స్ పెట్టుకున్నారా? వెదర్ టేకింగ్ క్లాసెస్ ఆర్ నాట్, డైలీ రైట్ ద ఆర్టికల్స్. క్లియర్? అక్టోబర్ లైక్ ఆఫ్టర్ ద దసరా హాలిడేస్ సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 months your enjoyment period. After who are giving 2026 prelims, it is very crucial to start your prelims preparation from January at least. So ఈ 3 months లో మీరు ఏం నేర్చుకోండి అంటే ఆన్సర్ రైటింగ్ నేర్చుకోండి. ఆన్సర్ రైటింగ్ ఎలా నేర్చుకుంటారు? ఫ్రమ్ దోస్ ఆర్టికల్స్ వాట్ ఆర్ ఇన్ ద న్యూస్, పికప్ ద ఆర్టికల్స్ అండ్ రైట్ ఆన్ యువర్ ఓన్. చదివేసి ఏం అర్థమవుతుంది అని మాత్రం రాసుకోండి. క్లియర్? దట్ విల్ బిల్డ్ అప్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఆర్ యూ డూయింగ్ అట్లీస్ట్? నివేదిత అయితే అస్సలు చేయడు. చేస్తున్నా నివేదిత్? నిజంగా. ఈశ్వర్, లోకేష్ ఆన్సర్స్ ఆర్ వెరీ గుడ్, ఐ హ్యావ్ సీన్ దట్. అంటే లోకేష్కి ఆ 3 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి లేదు. దిస్ ఇయర్ యూ స్టార్టెడ్, 2 years గ్యాప్ వచ్చింది, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఫస్ట్ ఇయర్ అనే చూసుకోకుండా స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్, సారీ వేస్టింగ్ టైం. వాట్ ఈస్ ఎథికల్? ఎథ్నిసిటీ అంటామా?
that is who are following same kind of culture. Clear? So what is convention defining is that intentional killing or intentional destruction of their religious group, ethnicity, racial, wholly or partly a nation. Clear? అర్థమైందా జీనోసైడ్ అంటే? వాట్ ఈస్ జీనోసైడ్? అంటే ఏంటో అర్థమైందా? క్లియర్? సో వాట్ యాక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ అంటే ఒకటేమో కిల్లింగ్ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్, మాస్ అమౌంట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ దోస్ గ్రూప్స్, తర్వాత కాసింగ్ సివియర్ బాడీలీ ఆర్ మెంటల్ హార్మ్ టు ది పీపుల్, లైక్ they have been stopped food to Gaza also. So Allah causing severe bodily or mental harm to members of the group, deliberately influencing the group conditions of life calculated to physical destructions or mental thing. First demo mass killing, second demo mental destruction, third demo physical destruction without giving food and without giving those essential supplies. Next enti imposing measures to prevent births, population control. Next, forcible transfer of children of the group to the another group, that is religious conversions. Clear? ఇవి యాక్ట్స్. మరి ఈ యాక్ట్స్ ని ఎవరు లైక్ అసలు ఇండియాలో జీనోసైడ్ అనేది డిఫైన్ చేసి ఉందా? దానికంటూ ఏమైనా సపరేట్ లాస్ ఉన్నాయా? నో. రీసెంట్ గా రాజస్థాన్, వాట్ డిడ్ రాజస్థాన్ డూ? Anyone? No one? రీసెంట్ గా రాజస్థాన్ ఒక బిల్ ని తీసుకొచ్చింది. ఏంటా బిల్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్, యాంటీ రిలీజియన్ కన్వర్షన్ బిల్. సింపుల్ గా చెప్పాలి అంటే రాజస్థాన్ హ్యాస్ బ్రాట్ యాంటీ కన్వర్షన్ religious bill. See, these things are very important. This thing is again somewhere covered in articles also. So చూడండి, రిలీజన్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఎనీవన్? ఆర్టికల్ 23, 24, 25. 26, Article 25. What it is telling? You can adopt the religion whatever you wish. Avuna, you can adopt, but you should not force. So Rajasthan kuda recent ga ee bill ni teeskochindi annattu. That is, whoever is trying to convert in the name of marriage or in the name of fake promises or love jihadi. What is love jihadi? ఫస్ట్ ఒక రిలీజన్ అతను ఇంకొక రిలీజన్ ఆపోజిట్ జెండర్ ని ప్రేమిస్తాడు, or else he will love, and what will he do? After marriage he will force the opposite gender to convert into his own practicing religion. Clear? So that time before, even now, but before also it was very highlighted in the news, very hot topic in the news. So ilanti interconnecting articles, they are there in today's paper. ఒకసారి చూడండి, ఆర్టికల్ 25 గురించి కూడా క్లియర్ గా ఇచ్చాడు. క్లియర్? సో జీనోసైడ్ ని ప్రాపర్ గా డిఫైన్ చేసే ఇండియన్ ఆర్టికల్ ఏదైనా ఉందా, ఆర్ ఇండియన్ లా ఏదైనా ఉందా? No, there is no such. But what we are doing is, rather than holistic ga, we are dividing that issue, and one of that issue is religion conversion kabatti. Now every state is trying to include this type of bills. But again, opposition nunchi malli oppose chestane untaru. That's another issue. But if this bill comes really into the picture, then most of the states will come forward to adopt this bill also. Clear? నేను ఏం చెప్తున్నాను అర్థమైందా? సో జీనోసైడ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? కన్వర్షన్, రిలీజియస్ గ్రూప్ ని కన్వర్ట్ చేయడం అన్నట్టు. ఈవెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి చిల్డ్రన్స్ కి కీపింగ్ దోస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ టు ద పిక్చర్, దే వాంట్ టు ఫోర్స్ఫుల్లీ కన్వర్ట్. క్లియర్? మరి అలాంటి లాస్ ఇండియాలో ఏమైనా ఉన్నాయా అంటే, యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో సచ్ లా డిఫైనింగ్ జీనోసైడ్ ఆర్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిలీజియస్ అంటే who will take that authority to tell that you are converting into one religion to other religion forcefully.
ఐ థింక్ ఇంకొక ఆర్టికల్ ఉంది ఏంటి అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ టోల్డ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పర్సన్స్ అంటే రిలీజియన్ కన్వర్ట్ చేస్తున్నారు అని ఎవరు హూ విల్ టేక్ దట్ అథారిటీ టు టెల్ అని చెప్పేసి ఉంది సమ్వేర్ ఒకసారి చూడండి సో సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ టోల్డ్ అని చెప్పేసి ఉందన్నట్టు అండ్ ఇన్ దట్ దే హ్యావ్ బీన్ మెన్షన్ దిస్ రాజస్థాన్ యాంటీ కన్వర్షన్ బిల్ ఆల్సో క్లియర్ మరి ఇప్పుడు జీనోసైడ్ని లైక్ ఇట్ ఈస్ అ రాంగ్ కదా మరి జీనోసైడ్ని కరెక్ట్ చేసేది ఎవరు ఎక్కడికి వెళ్ళాలి మనం యుఎన్ జనరల్ అసెంబ్లీ సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఒక పార్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఓకే సో కన్వెన్షన్ ఆన్ ది ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ది క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ 1948 దిస్ థింగ్ యూ రిమెంబర్ ఇది ఏం చేస్తుంది అంటే ప్రివెన్షన్ ని స్టాప్ చేస్తుంది అన్నట్టు ఎలా స్టాప్ చేస్తుంది అంటే సి ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 153 members 153 member states and India is one among them కానీ ఇండియాలో till now there is no definition of genocide by law సో 153 member countries ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఇండియాలో వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి 190 196 195 so let's take it to 195 plus almost 153 member states are there so it will tell to the every member state that you have to follow this conventions and one among them ante it will give punishments also clear so genocide ni prevent chese organization enti or is the law what is that universal law ikkada undi kada chudandi convention on the prevention punishment of the crime of genocide 1948 దీన్ని ఎవరు తీసుకొచ్చారు I think it's there sorry okay whatever it is brought by UNGA okay ikkade undi sorry UNGA what is UNGA United Nations General Assembly and indulo one of the part is International Court of Justice meeku genocide related elanti issue unna sare where you have to go rather than UNGA who will take care is International Court of Justice dan tarvata UNGA comes into the picture clear this is very important thing so understood what is genocide ante enti intentional killing of people మీకు అర్థం అవ్వట్లేదా మరి చెప్పడానికి అవునా నెక్స్ట్ లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ అసోసియేటెడ్ విత్ ది జీనోసైడ్ మాస్ కిల్లింగ్ ఆఫ్ పీపుల్ ద నెక్స్ట్ mental destruction physical destruction either infrastructure population control next is forceful conversions from the childhood itself clear understood so dani control chesedi enti which convention is doing that okay so who is the organization related which organizations are related okatemo UNGA inkokatemo International Court of Justice clear so ee convention lo 153 members unnaru and India is also part of them but the thing lagging in India is genocide kantu separate ga definition em ledhu clear done internal security lo this is one of the important and you can connect it to today's Hyderabad genocide incident also next okkar paper lo next thing important undo chudandi see this one connecting article undi ani cheppanu kada top court asks who will decide that a religious conversion is deceitful so supreme court is asking religious conversion ainappudu who will be the authority to decide it is a forceful conversion who is taking that authority ani cheppesi article has been mentioned and it has been said about the article 25 also
ఆర్టికల్ 25 గురించి మెన్షన్ చేశాడు. అండ్ ఆల్సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దట్ ఈస్ అబౌట్ UAPA, దట్ ఆల్సో హ్యాస్ బీన్ మెన్షన్. రాజస్థాన్ ఇష్యూ మెన్షన్ చేశాడా? బట్ వాట్ ఎవర్ హీ హాస్ మెయిన్ సెడ్ దట్ ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, he has given some states and he's telling about freedom of religion acts one after the other. Yeah, with Rajasthan recently coming up with the one. If you see in the articles meeku ardhamautundi what did he mention is ఇప్పటికీ కొన్ని స్టేట్స్ అనేది రిలీజియస్ కన్వర్షన్ బిల్స్ ని తీసుకొచ్చాయి. రీసెంట్ గా రాజస్థాన్ ఇస్ వన్ అని చెప్పేసి. సో అందుకే రాజస్థాన్ బిల్ రీసెంట్ గా ఏం తీసుకొచ్చింది అనేసి ఐ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్. క్లియర్? అర్థమైందా? సో ఆర్టికల్స్ చదవండి, దర్ ఇంటర్ కనెక్టెడ్. నౌ ఓకే, ఎడిటోరియల్స్ చూసేద్దాం ఫాస్ట్ గా. అగైన్ GST హ్యాస్ బీన్ కమ్. ఫస్ట్ పేజ్ లో ఇంకొకటి ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి ఇచ్చాడు. ఆల్రెడీ ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసాము. సో నౌ ఐమ్ లీవింగ్. వాట్ ఆర్ ఫ్లాష్ ఫ్లడ్స్? ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? రూపా, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? రూపా 2027లో ఎగ్జామ్ రాస్తుంది కాబట్టి 26 ఇష్యూస్ అక్కర్లేదు, అంతేనా? Who are writing exam in 2026? No one? Soumya, Lokesh, Nilambika, అంతేనా? కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ తర్వాత ఎప్పుడు రిపీట్ అవ్వదా? తెలుసుకోవాలి కదా. దెన్ వాట్ ఆర్ ఫ్లాష్ ఫ్లడ్స్? ఆల్రెడీ దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ ఐమ్ టెలింగ్ ఇన్ ద క్లాస్. ఆన్సర్ కూడా రాశారు అనుకుంటా కదా ఫ్లాష్ ఫ్లడ్స్ పైన. లోకేష్ రాశారు ఆన్సర్? నో. సరే, వాట్ ఆర్ ఫ్లాష్ ఫ్లడ్స్? శివ? మరి క్లౌడ్ బర్స్ట్ అంటే? క్లౌడ్ బర్స్ట్ కి ఫ్లాష్ ఫ్లడ్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఫ్లాష్ ఫ్లడ్స్ ఆర్ ఆర్టిఫిషియల్. చెప్పు, పర్లేదు. చెప్పు. ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్, సారీ, హౌ ఇట్ ఇస్ కాస్డ్? నాకు రేపు అందరూ ఒక క్వశ్చన్ రాసుకోనండి, రైట్ డౌన్. సింపుల్ క్వశ్చన్. What are flash floods? What are flash floods? Or it's define flash floods. Define flash floods. What are the causes, consequences and effects of the flash floods? Causes, effects, consequences of the flash floods. And also, I want you to write down the differences between flash floods, floods. First, floods ante enti, flash floods ante enti, cloud burst ante enti, and also landslides. Just demarcations kavali, ante differences kavali naku. Clear? First, define flash floods, causes, consequences, effects enti. Tarvata just brief ga, not in detail, but brief ka differences between floods, flash floods, cloud bursts and landslides. Will you do? Because GS1 lo landslides. GS1 లో important topic ఉంటుంది, that is geographical phenomena అని చెప్పేసి. ఫస్ట్ సిలబస్ మ్యాపింగ్ చేశారా అందరూ? ప్రతిసారి నేను చెప్తానే ఉంటా. No one did syllabus mapping. ఈశ్వర్ చేశాడు, దగ్గర చేయించాను కాబట్టి, అంతేనా? సరే, అట్లీస్ట్ క్యారింగ్ సిలబస్ కాపీస్ విత్ యూ. ఉన్నాయా సిలబస్ కాపీస్? బాలాజీ నిజంగా ఉందా? ఓకే. ఫస్ట్ అసలు సిలబస్ ఏముంది, ఏం చెప్తుంది, వర్డ్స్ ఏంటి అనేవి తెలియాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ.
న్యూస్ పేపర్ చదువుతున్నారా లేదా అని పక్కన పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రీడింగ్ ది సిలబస్. సరే, నెక్స్ట్ GST 2.0. ఆల్రెడీ దాని గురించి నోట్స్ కూడా ఇచ్చాను అండ్ చాలాసార్లు వచ్చింది పేపర్లో. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇక్కడ ఏంటి అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇఫ్ యూ సీ హియర్ వన్ ఆఫ్ ది థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది మెన్షన్ చేశాడు. వాట్ ఈస్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్? సో ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ద వే GST evolved in the presence of a complex compensation mechanism continue to suffer from multiple slabs. అందుకే కదా మల్టిపుల్ స్లాబ్స్ ని రీప్లేస్ చేసి 2 స్లాబ్స్ ని తీసుకొచ్చారు. అండ్ వన్ మోర్ వర్డ్ హి హస్ మెన్షన్డ్ ఇస్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ మొత్తం ఆర్టికల్ అర్థమవుతుంది, కానీ ఈ టర్మ్ అర్థం కావాలని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ద హోల్ ఆర్టికల్ ఇఫ్ యూ రీడ్ యూల్ అండర్స్టాండ్, బికాస్ ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి. కానీ అక్కడ నాకు కనిపించిన వర్డ్ ఏంటి అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఎకానమీలో వస్తుంది, బట్ బిఫోర్ దట్ ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ ఇట్. వాట్ ఈస్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్? నో వన్? ఓకే సార్, నేను చెప్పేస్తా. సింపుల్గా ఏంటి అంటే లైక్ ఆల్వేస్ ఐ టేక్ ద క్లాత్స్ ఎస్ ఎగ్జాంపుల్. ఇది కాటన్ క్లాత్. ఈ కాటన్ క్లాత్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ వాట్ ఐ నీడ్ కాటన్. కాటన్ పైన ఓకే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ బట్ జస్ట్ అండర్స్టాండ్, ఎందుకంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాబట్టి లెస్ అమౌంట్ ఆఫ్ టాక్సేషన్ ఇస్ దేర్. నేను చెప్పే ట్యాక్స్ ఉండదు, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మాత్రమే చెప్తున్నాను. అగ్రికల్చర్ కమోడిటీస్ పైన ఇట్ ఈస్ లైక్ వెరీ లో ట్యాక్స్ అండ్ ట్యాక్స్ లేదు నార్మల్గా, బట్ యూ అండర్స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. క్లియర్? మళ్ళీ కాటన్ పైన ఇంత ట్యాక్స్ ఉందని చెప్పేసి ఆలోచించకండి. అండ్ దిస్ ఇస్ అగ్రికల్చర్ కమోడిటీ, బట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ ఇట్. రిమెంబర్, కాటన్ పైన నేను 18% ఆఫ్ ట్యాక్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కాటన్ని మళ్ళీ ఏం చేస్తే క్లాత్ అవుతుంది? ఐ హ్యావ్ టు స్పిన్ ద కాటన్. సో స్పిన్నింగ్ అప్పుడు నాకు ఇంకొక 5% ఆఫ్ ట్యాక్స్ పడుతుంది. ఆఫ్టర్ స్పిన్నింగ్ అండ్ దిస్ ఆల్ థింగ్ ఫ్రమ్ కాటన్ ఐఎమ్ డూయింగ్ స్పిన్నింగ్. స్పిన్నింగ్ తర్వాత ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఏ క్లాత్, ఏ పీస్ ఆఫ్ శారీ అనుకుందాం. శారీ పైన ఉండే GST ఎంత అంటే లెట్స్ టేక్ 1%. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఇన్పుట్ కి ఎక్కువ GST ఉంది రాదర్ దన్ ది అవుట్పుట్. కానీ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఫస్ట్ కాటన్ కి లెట్స్ కన్సిడర్ 5% ఉండాలి, తర్వాత స్పిన్నింగ్ కి ఇంకొక 18% అనుకుందాము, దెన్ ఇక్కడికి వచ్చేసరికి 28% ఆఫ్ GST ఉండాలి. అంటే జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ద సైక్లిక్ స్ట్రక్చర్, దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఇన్పుట్ ప్రాసెస్లోనే ఎక్కువ % ఆఫ్ GSTని పే చేసేస్తున్నాం అన్నట్టు, రాదర్ దన్ ఇన్ ద అవుట్పుట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ యువర్ ఇన్వర్టెడ్ డ్యూటీ. ఎక్కడ ఉండాలి యాక్చువల్లీ ఎక్కువ GST? ఫైనల్ ప్రోడక్ట్లో ఉండాలి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఫార్మర్స్ ఆర్ వాట్ ఎవర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ దే ఆర్ ఫేసింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ GST. Understood? This is the thing of inverted duty structure, and I want you to like make a notes on inverted duty structure because చాలా important component. Clear? GST 2.0 గురించి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒకసారి చదవండి. వాట్ ఈస్ ఆర్టికల్ టెల్లింగ్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఇన్ దట్ సర్టన్ ఏమంటారు వర్డ్స్ ఆర్ బీన్ గివెన్. ఇన్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రిలిమ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎకనామీ టర్మ్స్ అడగాలి అనుకుంటే ఇదే కదా అడుగుతాడు. క్లియర్? See, next editorial is also very important. I'll just take 5 minutes. నెక్స్ట్ ఎడిటోరియల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా కేసెస్ ఇచ్చాడు. Rather than that, I'll show this PPT. What is the case telling is that, or what is the section telling is that, women ni protect cheyadaniki certain rights are there, certain laws are there. Matrimony ante
మ్యారేజ్ తర్వాత అయినా సరే, బిఫోర్ మ్యారేజెస్ అయినా సరే, వాట్ ఎవర్, ఉమెన్ కంటూ కొన్ని స్పెసిఫిక్ రైట్స్ అనేవి ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద ఇష్యూ హ్యాపెనింగ్ ఈస్ దట్ ఉమెన్ ఆర్ మిస్యూజింగ్ దోస్ లాస్. ఉమెన్ ఆర్ మిస్యూజింగ్ దోస్ లాస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, లైక్ సో సుప్రీం కోర్ట్ ఆన్ సెషన్ 498A and also recently we have brought 3 criminal laws into the picture. Are you aware of that? Yes or no? No? 3 criminal laws. సిఆర్పిసిని తీసేస్తూ, ఐపీసీని తీసేస్తూ, ఎవిడెన్స్ లాస్ని తీసేస్తూ, దానికి రిలేటెడ్గా 3 కొత్త న్యాయ చట్టాలు వచ్చాయి. నో వన్ ఇస్ అవేర్ ఆఫ్ దట్. దాని గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. బట్ వన్ అమాంగ్ దమ్ ఇస్ భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత. సో ఇందులో సెక్షన్ 85, దట్ కేసెస్ శివంగి బన్సాల్ వర్సెస్ సాహిబ్ బన్సాల్ 2025. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ కేసు ఏంటి అంటే హరాస్మెంట్ కేసెస్ ఉంటాయా ఆఫ్టర్ మ్యారేజ్. సో దీస్ ఆర్ సర్టన్ కేసెస్ అన్నట్టు. ఈ కేసెస్ వల్ల ఉమెన్ అనేది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అన్నట్టు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది అంటే, ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ 2 months ఆఫ్ కూలింగ్ పీరియడ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి. 2 month కూలింగ్ పీరియడ్ ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ 2 months లో జరగాలి. వెదర్ ఈస్ దట్ ఉమెన్ టెలింగ్ కరెక్ట్ ఆర్ నాట్, వాట్ విల్ హ్యాపన్ అంటే నిజాలు చెప్తున్నారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీకి 2 months ఆఫ్ కూలింగ్ పీరియడ్ అనేసి అడిగింది అన్నట్టు. అర్థమవుతుందా? ఆర్టికల్లో ఉన్నాయి, ఒకసారి సీ ద కేసెస్ ఆల్సో. బట్ దిస్ కేస్ వాట్ అలహాబాద్ హైకోర్ట్ రీసెంట్గా ఏం చెప్పింది అంటే 2 months ఆఫ్ కూలింగ్ పీరియడ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇఫ్ దట్ కేస్ ఇస్ జెన్యూన్, ఫర్ సపోజ్ అండర్స్టాండ్, ఇఫ్ షీ ఇస్ గోయింగ్ హరాస్మెంట్ ఆఫ్టర్ మ్యారేజ్, బట్ 2 months అప్పుడు తను ఎక్కడ ఉండాలి? అవునా? వాట్ ఇఫ్ దట్ హస్బెండ్ రిపీట్స్ దిస్ అగైన్ అండ్ అగైన్? సో ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? కొందరు ఉమెన్ మిస్యూజ్ చేయడం వల్ల ద రియల్ ఎఫెక్టింగ్ ఉమెన్ ఆర్ ఆల్సో లైక్ హూ ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ ఇన్సిడెన్సెస్, దే ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్. సింపుల్గా ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే వేరే ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్స్ తీసుకురావాలి రాదర్ దెన్ దిస్ 2 months కూలింగ్ పీరియడ్ బదులు అని చెప్పేసి ద ఆర్టికల్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్. క్లియర్? That is very good article which you can take examples from that article, but the essence of the article is this thing. Some women are misusing those things. కాబట్టి అలహాబాద్ హైకోర్ట్ 2 months ఆఫ్ కూలింగ్ పీరియడ్ అనేది ఇచ్చింది. కానీ దానివల్ల ఏమవుతుంది, హూ ఆర్ ద రియల్ ఉమెన్ హూ ఆర్ ఫేసింగ్ దిస్ హరాస్మెంట్ ఆఫ్టర్ మ్యారేజెస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జస్టిస్ అని చెప్పేసి. క్విక్ జస్టిస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్. కేసులో ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. విల్ యూ డూ? This is about that case లో పర్టికులర్ కేస్ గురించి ఇచ్చారు. తర్వాత బేసిస్ ఆఫ్ చెక్స్, దట్ ఇస్ సెక్షన్ 498A గురించి ఇచ్చారు. తర్వాత డిఫరెంట్ కేసెస్ హ్యావ్ బీన్ గివెన్. ఓకే, అర్థమవుతుందా? ఆ కేసెస్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. అండ్ తర్వాత డేటా ఇచ్చాడు, ఎన్సీఆర్బి డేటా ఏం చెప్తుంది అని చెప్పేసి. దిస్ ఇస్ అగైన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్లియర్? ఒకసారి డేటా కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఆర్టికల్. వెన్ సర్టన్ ఉమెన్ ఇష్యూస్ వచ్చినప్పుడు యూ కెన్ రైట్ ద డేటా దేర్. ఉమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఫేవరెట్ టాపిక్ ఫర్ ది యూపీఎస్సీ. టేక్ ఏ GS1, GS2, GS3, ethics also, and even essays also. Clear? So this article is very important, note down చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే September 17th వరల్డ్ పేషెన్స్ డే అనుకుంటా, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే గురించి ఇచ్చాడు. సో అది కూడా లైక్ కొంచెం స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. 1 out of 4 people or 1 out of 10 people దట్స్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ అని చెప్పేసి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ ఆర్ సఫరింగ్ లైక్
రాంగ్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల అయినా సరే, ఆర్ ఎల్స్ ఇంతకు ముందు యూజ్ చేసిన సిరింజెస్ ఇవ్వడం వల్ల అయినా సరే పీపుల్ ఆర్ సఫరింగ్ అని చెప్పేసి. ఒక్కసారి అది కూడా చదవండి. దట్ ఈజ్ ఈజీ ఆర్టికల్, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? ఐ విల్ ట్రై టు సెండ్ ద పీపీటీ, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా ఇన్ ద గ్రూప్. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేశారా? ఓకే, క్లియర్. ఈ రోజుకి లైక్ దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఆల్సో ఎస్సీ చెప్పింది కదా సుప్రీం కోర్ట్, హూ విల్ బీ ద డిసైడ్ఫుల్ అని చెప్పేసి, that article is also important. Due to lack of time, I couldn't explain properly, as I'm telling always time kostanu అని చెప్పేసి, but due to some incidents I'm not able to come, but hope after Dasara definitely I'll come for sure. Okay, so ardhamayya articles, please maintain a proper notes and write the articles regularly. They're very important. Ilanti points note down cheskondi. The terminology you have to note down.